శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అహంకారం మంచిది కాదు. తాటిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడని ఒక సామెత ఉంది. అది కేవలం సామెత మాత్రమే కాదు, అందరూ ప్రతిరోజు గుర్తు చేసుకోవలసిన మంచి మాట కూడా. తాటి చెట్టు అంటే పెద్ద చెట్టు కదా, ఎగిరి దాన్ని తంతే దాన్ని తన్నేవాడు కూడా ఒకడు ఉన్నాడని అర్థం. అక్కడ వాడిని కూడా లోకంలో ఎంతో మంది గొప్పవారు ఉంటారు కదా, పూజ్యులు కూడా ఉంటారు. కానీ తల ఒగ్గి ఉండటానికి అంగీకరించకుండా అహంకరిస్తూ ఆ అహంకారంతో ఉంటారు. అది ఒక్కొక్కసారి ఘోరమైనటువంటి శిక్షను అనుభవించేటట్లుగా చేస్తూ ఉంటుంది కూడా. సముద్రుడు గొప్పవాడు అయితే ఏం లాభం? శ్రీరాముడి ముందు విర్రవీగి ఆయన బాణాలకు తల ఒగ్గి ఉండవలసి వచ్చినది. ఆ కథ మనకు తెలుసు. అదే సముద్రుడు మళ్ళీ అగస్త్య మహర్షి ముందు తల ఒగ్గి ఆయన చేతిలో ఆచమనానికి నీరు అయిపోయాడు అని కథ మీకు తెలిసింది. అలాగే వింధ్యుడు కూడా గొప్పవాడే, కానీ నేను మేరువు కంటే గొప్పవాడిని అనే అహంకారం వింధ్యుడిలో బాగా నాటుకుపోయింది కదా. వింధ్యుడిలో వినయ విధేయులు ఉన్నాయి, కానీ ప్రయోజనం లేకోకుండా పోయాయి. ఒకనాడు నారదుడు వింధ్య పర్వతానికి వచ్చాడు. ఆయన్ను పూజించి వింధ్యుడు తన మనస్సులోని మాట బయటపెట్టాడు. ఆ మాటకు ఆ నారద మునీంద్రుడు అదిరిపడి అతడి యొక్క అహంకారాన్ని గుర్తించి, నువ్వు అన్నిట్లోనూ గొప్పవాడివేనయ్యా, సరిగా గమనిస్తే ఒక్కొక్కసారి మేరువు కూడా నీ ముందు పనికిరాదు అనేసి వెళ్ళిపోయాడు. అహంకారంతో ఉన్నవాడికి కన్ను మిన్ను కానవు కదా. వింధ్యుడికి కూడా అలాగే. ఏం చేస్తున్నాడో తెలియటం లేదు. లోన అహంకారం వల్ల వినయము వివేకం మాట కలిశాయి, మంట కలిసిపోయాయి. వినయము వివేకము లోన ఉండేటువంటి అహంకారంతో ఏమి ప్రయోజనం లేకుండా పోయింది. తన శిఖరాలను ఏకంగా సూర్యరథ మార్గానికి అడ్డంగా పెట్టేశాడు. తానే గొప్ప అనుకొని త్రిలోకవాసులను జీవులను బాధించాడు. ఈ విపత్కర పరిస్థితి నుంచి రక్షించమని దేవతలు బ్రహ్మదేవుడిని అడిగితే ఆయన ఈ గండం నుంచి గట్టెక్కించేది నేను కాదు, అగస్త్య మహర్షి ఒక్కడే అన్నాడు. దేవతలు వెళ్ళి తమ బాధను ఆయనకు చెప్పుకున్నారు. ఆ ఋషికి ఆయన శివభక్తుడు, లోకానికి క్షేమం కూర్చటంలో శివుడు ముందు ఉంటాడు కదా. తన ప్రభువైనటువంటి శివుడి పద్ధతినే అగస్త్యుడు వ్రతంగా పెట్టుకొని దేవతలు అడగగానే వెంటనే ఉత్తర పథం నుంచి దక్షిణ పథానికి బయలుదేరాడు. అగస్త్యుడు వింధ్యుడి దగ్గరికి వచ్చాడు. వింధ్యుడికి అగస్త్యుడిని గురించి తెలుసు. అందుకే ఆయన ముందు తన తలను వంచాడు. అప్పుడు అగస్త్యుడు వింధ్యుడిని కీర్తిస్తూ, నీకు పెద్దలంటే ఎంత గౌరవము, ఎంత వినయము, నేను దక్షిణ పథానికి వెళ్ళి వచ్చేస్తాను, అందాక అలాగే ఉండు అని ఆయన దక్షిణ ప్రాంతానికి వచ్చేశాడు. వింధ్యుడు అలాగే తల వంచి ఒదిగి ఉండిపోయాడు. ఎంత చదువుకుంటే ఏమిటి, ఎంత గొప్పవాడైతే ఏమిటయ్యా, వినయ విధేయతలు లేకపోతే వింధ్యుడికి పట్టిన గతే పడుతుంది కదా. అందువల్ల అహంకారము లేని విద్యావంతులే ఉండాలి. అలాగే అగస్త్య మహర్షిలాగా పరోపకార్థమిదం శరీరము అంటే పరుల హితం కోసమే ఈ శరీరాన్ని భగవంతుడు అనుగ్రహించాడు అనేటువంటి విధంగా
మన జీవితాన్ని బాగా సాగించాలి కదా. దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జయ జనార్దన కృష్ణ రాధికాపతే.